ఓటేయాలంటే ఏం చెప్తారు మీరు? జగన్ గారికి ఓటే. జగన్ గారికి తప్ప ఎవరికి ఏమండి, నా కొడుకు అండి ఆయన. నాకు నా కొడుకు మంచోడు జగన్ గారు. యేసు ప్రభు వాళ్ళ కుటుంబాన్ని, ఆయన బిడ్డల్ని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. జగన్ ఈ ఓట్లు కూడా నా బిడ్డే గెలుస్తాడండి, అంతే. జగన్ గారు మంచోడు, మంచి మనసు. యేసు నాన్నగారు ఉన్నప్పటి నుంచి జగన్ బాబు చాలా మాకండి ఇష్టమండి. నాకు ఇప్పుడు 10 నెలలు అయింది పింఛన్ పోయి. ఒక్క రోజున కూడా నాకు జగన్ గారు మంచోడు కాదు, నాకు పింఛన్ ఇవ్వట్లేదు, నాకు బాధలు ఉండేవి ఎవరితో చెప్పను అన్నం. ఎవరు వచ్చినా నాకు జగన్ గారికి ఓటేస్తా. ఎవరన్నా ఎదురు రాని ఎవరు వచ్చినా సరే నేను భయపడండి. నాకు జగన్ గారు అంటే ఇష్టం, నా కొడుకు అంతే. నా ఫ్యాన్ మీద గుద్దుడు అంటే నా బిడ్డలు కానీ నా కుటుంబం కానీ ఎవరైనా సరే ఎవరు ఎదురు వచ్చినా మాకు భయం లేదు. జగన్ గారికి ఓటేస్తాం. చాలా మంది ధనికులందరూ కూడాను జగన్ గారు వచ్చిన తర్వాత ఈ ఎస్సీలో వచ్చు, మాలలో వచ్చు, మాదిలో సాయిబులు వచ్చు, వీళ్ళు అసలు మా మాట వినట్లేదంట. మాట వినట్లేదంటే అభిమానం అండి, ఆయన మంచితనం. మరి పేద సాధని ఎన్ని చూస్తున్నాడు. చదువుకునే పిల్లలకి బ్యాగ్ లాంటి, కాళ్ళు చెప్పులు లాంటి సమస్తం అన్ని చూస్తున్నాడు. కడుపుకి ఆహారం పెడుతున్నాడు. మరి ఆ అమ్మఒడి అని అయ్యని ఇయ్యని ఎన్నో సహాయాలు చేస్తున్నాడు. ముసలి వాళ్ళకి ఇంటికి వచ్చి పింఛన్ ఇస్తున్నాడు. ఇవన్నీ ఎవరు చేశారు? ఎవరు చేశారండి? డబుల్ చేసినా మేము వేయమండి. ఎంత డబ్బు ఇచ్చినా మేము వేయం. మాకు అక్కర్లా. ఇస్తే ఇవ్వనియండి. ఎవరు అభిమానం వాళ్ళు డబ్బులు ఇచ్చినా వాళ్ళు ఓటు వేయమన్నా మేము మాత్రం జగన్ బాబు తప్ప ఎవరికి వేయం. వాళ్ళు ఏమైనా చేస్తారా, సంపుతారా? సంపని మాకేం భయం లేదు. యేసు ప్రభు ఆయన కుటుంబాన్ని, ఆయన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నా బిడ్డని మా జగన్ బాబే గెలుస్తాడు. అవును, నా కొడుకే, నా కూతుళ్ళు ఆయన చెల్లుళ్ళే. మాకు అన్నం లేకపోయినా పేదరకమైనా సరే మేము ఆయనకు తప్ప ఓటు ఎవరికి వేయం, అంతే. అక్కడికి వచ్చి పేపర్లు పంచిన వాళ్ళతో కూడా చెప్పా, ఇంటింటికి పేపర్లు ఇస్తున్నారు. జగన్ బాబే నా కొడుకు, మేము ఆయనకి తప్ప ఎవరికి వేయం. మీరు డబ్బులు ఇచ్చినా నేను జగన్కే వేస్తానన్న, అంతే. ఇప్పుడు నాకు పింఛన్ లేదు, మరి ఎన్ని తిట్టాలి నేను జగన్ బాబుని? తిడుతున్నారు, మరి నేను తిట్టను. ఎందుకంటే మనం ఏం చేస్తాం, మన అదృష్టం, మనకు అదృష్టం, మనకు తినే గవర్నమెంట్ సొమ్ము తినే అదృష్టం ఉంటే తింటాం. లేనప్పుడు ఏం చేస్తాం? ఆయన తిడితే ఏం చేస్తారు? ఆయన ద్వారా కానీ అన్ని ప్రపంచంలో అన్ని జరుగుతున్నాయి అంట. వర్షాలు వస్తున్నాయి, తుఫాన్లు వస్తున్నాయి, అయ్యి వస్తున్నాయి అంటే ఆయన రమ్మని ఏమన్నా కోరుతున్నాడా? జనం చచ్చిపోమంటున్నాడా? యాక్సిడెంట్లు అయినా ఆయనదే తప్పు, ఏదన్నా జరిగినా ఆయనదే తప్పు. జగనే ఏమనిపిస్తుంది? ఏదన్నా మేము నమ్మమండి, గిట్టనోళ్ళు ఎన్నో అంటారు. మన విశ్వాసం మన ఇది. కాకపోతే నాకేంటంటే ఇప్పుడు సమస్య, నాకు పింఛను కావాలా, ఇల్లు లేదు, నాకు 3 బిడ్డలు ఉన్నారు, ఎవరి బతుకులు వాళ్ళే. మరి నాకు కూడా ఒక భవిష్యత్తు ఉండాలి కండి. మరి నాకు ఆరోగ్యం బాగోలేదు, నాకు కాలు నొప్పి, నాకు గుండెల్లో నొప్పి, ఇలాంటి ప్రాబ్లం ఉంది. నా బాబు నన్ను ఆదరించి నాకు పింఛన్ ఇచ్చేస్తాను. నాకు ఆస్తులు అంతస్తులు నాకేం ఇయ్యక్కర్లే జగన్ బాబు, ఇదే నేను కోరేది. మరి సంజయ్ అన్న బిడ్డ అయినా సరే ఆయన అంటే చాలా అభిమానం. నా బిడ్డలు ఏంటి, నా కుటుంబం ఏంటి, అందరూ చూశారుగా. మా కుటుంబం అంతా జగన్ బాబే. మా ప్రాణాలు వచ్చి తీస్తామన్నా సరే మేము ఎదురిచ్చి మేము జగన్ బాబుకి వేస్తాం. ఇంతకంటే ఇంకేం కావాలా? నేను కృష్ణా జిల్లా ఒల్లుత్తిపల్లిలో ఉన్నాను. ఈ ప్రాంతంలో గుడివాడ నియోజకవర్గంలో నాని గారు మరోసారి 5వ కూడాను పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడతాకి కొంతమంది వృద్ధులు ఉన్నారు. ఉదయం నుంచి కూడా ఎండ వల్ల వాళ్ళు నడవలేని పరిస్థితి. ఈ ప్రాంతంలో నాని గారు పర్యటిస్తున్న నేపథ్యంలో అసలు ఎలా ఉంది రెస్పాన్స్ అని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పెద్ద ఆవిడ ఉన్నారు. అమ్మ చెప్పండి, నాని గారు తిరిగి 5వసారిగా పోటీ చేస్తున్నారు, జగన్ గారు మళ్ళీ సీఎం అవుతారు అంటున్నారు. అసలు వీళ్ళకి మనం ఎందుకు ఓట్లు వేయాలంటే ఏం చెప్తారు? ఎందుకు వేయాలంటే మాకు సమస్తం సకలం అన్నీ ఆయనకు చూస్తున్నాడు కాబట్టి, మమ్మల్ని ఆదుకుంటున్నాడు కాబట్టి, పేద సాధారణ లేకోకుండా, ఒక ఉండోళ్ళు అనుకోకుండా, పేదోళ్ళు అంటే పడి చచ్చిపోతున్నాడు కాబట్టి ఆయనకి మేము మాకు ఆయన, అంతే. అంటే ఎందుకని మీకు అందరినీ సోమరులు చేస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు జగన్ గారు అని బయట ధనవంతులు మాట్లాడుతున్నారు? ధనవంతులు తగ్గట్లేదు ఆ మాటలో. డబ్బులు ధనవంతులకి ఇస్తున్నారుగా, పొలాలు ఉండే వాళ్ళకి అన్నిటికీ ఇస్తున్నారుగా. వాళ్ళు మటుకు ఎందుకు మాట్లాడాలి? వాళ్ళు తీసుకోవట్లేదా? వాళ్ళు తీసుకుంటున్నారుగా. మాకేదో మమ్మల్ని కాడ కొద్దిగా పైకి లేపి ఈ అడుగు తినే తనము వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు ఏళ్ళు పట్టుకోకుండా, వాళ్ళ గుమ్మాల దగ్గర పాడేస్తారా పడుకోకుండా, మీరు కాడ 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళనండి అనే ఇదితో మమ్మల్ని ఆయన చేర తీసుకున్నాడు. చేర తీసుకున్నప్పుడు ఆయనకి మాకు ఆయన ఉన్నప్పుడు ఆయనతో మేము ఉండొద్దా? ఉండాలి కదా, అంతే. అంటే జగన్ గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారంటారా? ఎలా ఉంది అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీలు అందరూ కలిసి బాగా తిరుగుతున్నారు కదా? బాగా తిరుగుతున్నారంటే 3 కలిసి నీ మీదకు యుద్ధం కొత్తంటే నువ్వు ఎంత తట్టుకుంటావు? పైన భగవంతుడు ఉన్నాడు, మేము ఊళ్ళో మేము ఉన్నాం, అంతే. పైన దేశం మీద దేవుడు ఉన్నాడు, చుట్టూ మేము పెద్దలు ఉన్నాం, అంతే. ఇంకా ఏరే ఆయనకి నమ్మకాలు లేవు, అది
అంటే గుడివాడలో ధనవంతులు చాలా మంది పోటీ చేస్తున్నారు, అమెరికా నుంచి వచ్చారు, సూట్ కేసులు ఇస్తున్నారు, డబ్బులు ఎరజిమ్ముతున్నారు. నాని గారేమో ఏదో అలా ఆయన చేసిన కొద్ది గొప్ప సహాయం గారు ఇంతవరకు గెలిచినా మా ఊరు రాలేదు. ఇదే వస్తాము. ఆయన దగ్గర ఉందో లేదో మాకు అనవసరం. మాకేమీ చేసాడు చేయలేదు అనేది తీసేయి. అమెరికా నుంచి వచ్చాడు, ఏ ఇచ్చినా తీసుకుంటున్నాం. ఆయన ఇస్తున్నాడు, మేము తీసుకుంటున్నాం. అట్ట అన్ని పంచి పెడుతున్నారు, తింటున్నాం. వాళ్ళకి తింటున్నాం. జగన్ గారికి వేస్తారా? వేస్తాం. ఎందుకని జగన్ అంటే అంత ఇష్టం మీ అందరికి? జగన్ గారు అంటే ఎందుకని? జగన్ గారు అంటే ఎందుకనంటే పచ్చి అని చూసి మీ 10 మందికి ఇప్పుడు ఏదన్నా ఒకటి వస్తుంది పైనుంచి, ఆ పైనుంచి వచ్చే పండు మీ 10 మంది ముక్కలు చేసుకోపోతే 50 మంది తలాకింత పెడితే ఎట్టుంటది? తలాక రవంత పెడితే అందరం తింటాం కదా, మనం ఎక్కడ ఉండేవాళ్ళం అంతా. జగన్ గారు పంచుతున్నాడు, రాము గారు పంచాడని అంటున్నావు, అందుకని నేను అంటున్నా. రాము గారు పంచలేదే మాకు. రాము గారు పంచినా గానీ ఇక్కడ పదవులు పంచాలిగా మాకు. రాము గారు పంచుతున్నాడు. చంద్రబాబు వస్తే ఎలా ఉంటుంది రాష్ట్రం? చంద్రబాబు వస్తే ఎలా ఉంటదంటే మామూలుగా వచ్చినాక ఎట్లా ఉంటుందో, పింఛనీళ్ళు తీసేస్తాడో లేకపోతే మంచాల మీద జారేయాలి మనుషులను, అది తెలవదు, చెప్పలేము. ఇప్పుడు పెన్షన్లు అంతకుముందు తెల్లారుజామున 6 అయ్యేసరికి తలుపు కొట్టి ఎగ్గొట్టి ఇచ్చేవాళ్ళు. పోయిన నెల కాడి నుంచి మాకు ఈ కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు. మళ్ళీ వాళ్ళు అంటే ఇక్కడ ఇస్తున్నారంట. పొద్దున బ్యాంకీకి వెళ్ళమన్నారు, నిన్న సాటింపు వేసారు, టమకాయ వేసారు. బ్యాంకీలో మాకు అకౌంట్లు ఉండవు. ఈ అకౌంట్లు లేని వాళ్ళ పరిస్థితి మేమేం చేయాలి? మీరు ఒక మాట చెప్పండి, ఏం చేయాలి మేము? ఇప్పుడు ఆ వచ్చే డబ్బులకి 30 రోజులు 30 ఇడ్లీ తింటాం, బోధ తింటాం. మాకు బోధ కాదు. నాకు నేను 10 సంవత్సరాల మట్టి తీసుకుంటున్నా, రూపాయి పనికి వెళ్ళను. నాకు ఆ 3000 ఎట్టా సరిపోతాయి? ఆ 3000కే మీరు ఇన్ని తిప్పలు పెడుతున్నారే, మరి రేపొద్దున ఇంకెంత ఇస్తారు మాకు? చెప్పండి. అంటే చెప్పండి, జగన్ గారిని పదే చంద్రబాబు చంపేస్తా అంటున్నాడు, పవన్ కళ్యాణ్ ఏదోలా మాట్లాడతారు, పేద ప్రజలకి దోచి పెడుతున్నారు అంటున్నారు. అంటే దీని గురించి మీరేం చెప్పచ్చు? ఒకటి, జగన్ గారిని చంపేస్తాను అన్నాడు, ఇప్పుడు వాళ్ళ నాన్న చంపేశారు. ఆయన ఏమైనా చేశాడా? ఆయన దైవాధీనం ఎట్టుందో ఆ దేవునికి తెలవాలి అండి, ఆ భగవంతుడికే తెలవాలి. ఆయనకి ఎంతవరకు పెట్టాడో అంతవరకు. కానీ ఎవరు సీఎం అవుతారో, ఎవరు మామూలుగా వాడిపోతారో, ఇది రాసిన గీతను బట్టి వస్తుంది. బాబు గారు ఎవరు? మేము అన్నా ఆ మాట. ఇది నీకు రాశాడో నాకు రాశాడో నేను చెప్పలేను కదా. ఆ రోజున వచ్చిందంటే వచ్చాడంటే మా కష్టాలు, రాలేదంటే మాకు సుఖశాంతులు. అది అంతే. జగన్ గారు కావాల్సిందే, కావాలనే కదా మరి మేము అనేది. 1000 రెట్లు మాకు కావాలి. అనరండి, అందులోనే కావాలని అండి. మన భయం ఏంటి? ఎవరు డబ్బులు ఇస్తున్నారు మనకి? ఎవరు డబ్బులు ఇస్తలేదు కదా, పైన డబ్బులే కదా మనకి ఇచ్చేది. జగన్ డబ్బులు ఇస్తున్నాడా, చంద్రబాబు డబ్బులు ఇస్తున్నారు. ఎవరు ఇస్తారా? మనం ఎవరికి దడవాల్సిన అంత అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. మాకు ఆయన కావాలి, ఆయన వల్ల మాకు మంచి పనులు జరుగుతున్నాయి అంటే అందరు ధైర్యంగా చెప్పండి, లేదంటే మానేయండి. కావాలి. చెప్పండి, ఎందుకని జగన్ గారు ఓటేయాలి అంటే మీరేం చెప్తారు? మేమేం చెప్పలేమండి, మాకు ఆయన కావాలి. మాకు ఆయన గెలుస్తాడని మాకు ఆశ ఉంది. మాకు ఏదో టయానికి పింఛని ఇస్తున్నాడు. ఇప్పుడు 3 సార్లు తిరిగి వచ్చాము, చెవట్లు పుట్టుకొచ్చి అక్కడ కూర్చొని ఉన్నాం. మరి మేమేం చేయాలి చెప్పండి? బ్యాంకుకి వెళ్ళాలన్నారు, మరి వెళ్ళగలం, కాళ్ళు నడవనీదు. మరి మేము ఎట్ట బతకాలి? ఆ బాబు ఏదో యాత్ర 3000 ఇస్తున్నాడని మేము తెల్లారుజామునికి నేను లేచేదాన్ని కాదు, వచ్చి పింఛని ఇచ్చేసేవాళ్ళు లగ్గొట్టి. మరి అది బాబు, మాకు జగన్ కావాలి అంతే. జగన్ కావాలి, ఫ్యాన్ మీద గుద్దుడే గుద్దుడు. ఇక ఎవరి తోలు మాకు అనవసరం. అది అంటే చాలా మంది పేదవాళ్ళు సోమర్లు అయిపోతున్నారు జగన్ వల్ల అంటున్నారు, మీరేం చెప్తారు? ఎవడు అవ్వట్లేదండి, బాగానే ఉంటున్నారు. ఈ కదమోడు సంగతి మాకు వద్దు, మాకు జగన్ బాబు కావాలి. జగన్ బాబు మాటలు కావాలి. జగన్ బాబుని మనం లేబర్ చూస్తున్నాడు, ఇక అంతే. గుడివాడ సంగతి మాకు తెలియదుగా బాబు, మాకు ఎక్కడ సంగతి అంటే మాకు తెలుస్తుంది. అంతే. సర్లే బాబు, ఆయన మరి జగన్ బాబు, మరి ఆయన చూసి మేము బాధపడుతున్నాము, మాకు ఆయనే కావాలి. కార్లు ఇప్పుడు ఆటో ఎక్కితే 50 రూపాయలు ఎవడు ఎక్కించుకుంటాడు మనల్ని? మరి చక్కగా లెక్కొట్టి తల పెట్టి అమ్మా లేకండి ఆయన తెల్లర కట్టించేవాడు. ఈ 2 నెలల మట్టి ఎన్ని తిప్పలు పెడుతున్నాడో, ఎన్ని చేస్తున్నాడో మాకు తెలుసు, భగవంతుడికి తెలుసు. ఇవాళ ఆరోగ్యం బాగోలేదంటే లైన్కి వెళ్ళి మేము హాస్పిటల్లో లైన్ నుంచోవాలి. ఇవాళ మేము అక్కడికి వెళ్ళకోకుండా 50 రూపాయలు అయినా నాకు ఛార్జీలు అయింది, అక్కడ ఎక్కించుకెళ్ళరు. ఇవాళ ఇక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నాం. బిళ్ళలు ఊళ్ళో పెట్టారు హాస్పిటల్.
ఎవరు పెట్టారు? ఆయన పెట్టాడు, జగన్ పెట్టాడు, ఆయనే పెట్టాడు. మా పేదోళ్ళు అంటే నీకు ఇష్టం ఉండదు, పేదోళ్ళు అంటే నీకు పనికిరాదు, మాలోళ్ళు అంటే పనికిరాదు, గూడివాళ్ళు అంటే పనికిరాదు. నీకు అందరూ ధనికులు కమ్మోరును ముగ్గురు ఒకళ్ళ మీదకి వచ్చింది. అది కాదండి గొప్పతనం. ఒక్కడివేరా చూసుకుందాం అంతవరకే. నువ్వు మీ ముగ్గురు కలిసి ఏకమై మమ్మల్ని చెప్పుండి అని మమ్మల్ని బాధిస్తొద్దు. మీ ముగ్గురు తప్పుకుని ఒక్కొక్కటి రండి, మీ వ్యవహారం మీద చూస్తాం. అంతే. ఇవాళ ఇబ్బంది పడ్డామండి. అక్కడికి వెళ్తే వాళ్ళు అన్నారు బ్యాంకుకి వెళ్ళమన్నారు. బ్యాంకుకి ఎవరు నడవలేని వాళ్ళు ఉంటే రండి ఇక్కడికి మేము ఇస్తాము. నడవలేని వాళ్ళకి ఒకటి, నడిచే వాళ్ళకి ఒకటి ఇస్తారా చెప్పు? పంపించేసారు. ఇంకేం మేలు జరిగింది. మా పిల్ల జల్ల కాడ ఆయనే బతికిస్తున్నాడు. ఆ బళ్ళు అన్నం పెట్టిన ఏదన్నా పెట్టిన మా కుటుంబాన్ని సబ్మిట్ చేస్తున్నాడు ఆయన. జగన్ గారు మాకు ఆయన మా కూడెడుతున్నాడు. ఇన్ని నెలల మట్టి కాడ మేము రూపాయి పెట్టి బియ్యం కొనుక్కోవటం ఎరకం, రూపాయి పెట్టి బియ్యం కొనుక్కోవటం ఎరకం. మరి కరోనా ఎన్ని సంవత్సరాలు 2 సంవత్సరాలు అయింది కదా. ఆ కరోనా కాడ నుంచి మేము రూపాయి పెట్టి బియ్యం తెచ్చుకోలేం మేము. మరి ఆయనే పంపిస్తున్నాడు తింటున్నాం, ఆయనే పంపిస్తున్నాడు తింటున్నాం అంటున్నాం. మరి ఆయన సొమ్ము తింటాం, ఆయన రొమ్ముకొద్దాం మేము.